ఈరోజు మీరైతేనేమో నేరుగా అసలు అక్కడ పోటీ చేస్తున్న ఆ బై ఎలక్షన్ లో పోటీ చేస్తున్న ఆ శాసనసభ నియోజకవర్గంలో అభ్యర్థిని తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ కూడా చేయట్లేదు ఆయన. ఆల్రెడీ ఆయన శాసన మండలి సభ్యుడు కూడా. అటువంటి వ్యక్తిని తీసుకోవద్దని మీరు చేసేటువంటి ఆలోచన కేవలం బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీని ద్వారా మరొక్కసారి సరే గతంలో ఎట్లాగూ ఆ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోయింది, మెర్జ్ చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేశారు. అందుకే వాటన్నిటిని కూడా నేను బయట పెడుతున్నాను కూడా వారు చెప్పారు. మరొక్కసారి మీరు ఆ వాస్తవ పరిస్థితులు నిజమే అని చెప్పి ప్రక్రియ ఈరోజు టీఆర్ఎస్ కి మేలు జరగటం కోసం చేస్తున్నటువంటి పనితో ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి ఈ రాష్ట్రంలో రాజకీయ పోకడికి ప్రయాణం సాగిస్తున్నారనేది దీని ద్వారా స్పష్టంగా అర్థం అవుతా ఉంది.